ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? అడగడానికి నువ్వెవర్రా? నా విషయం తర్వాత, ముందు ఆ కుర్రాన్ని వదలమను. వదలరా. రా. సార్, ఇందులో జోక్యం చేసుకోకండి. ఇది మా పర్సనల్ విషయం. నువ్వెవర్రా? సినిమాల్లో విలన్వా? విలన్నో హీరోనో దానివల్ల నీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ కుర్రాడు కావాలి. వీల్లేదు. నా దగ్గర వీడు తీసుకున్న డబ్బంతా ఇవ్వాలి. డబ్బు కోసమేనా తమరు ఎంత సీన్ క్రియేట్ చేసింది? దిస్ ఇస్ మై కార్డ్. రేపు ఎవరినైనా పంపించి డబ్బు తీసుకో. ఓకే? నాకు కావాల్సింది కార్డు కాదు, క్యాష్. లేదంటే వీడిని నేను తీసుకుపోతాను. నీ వల్ల వీలైతే వీడిని తీసుకుపో. ఈ దొంగ వెతవ నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని బండిని దొంగిలించి ఆ సైష్కి ఇచ్చాడు. ఓ, అదే నా విషయం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మా ఏరియాకి వచ్చి ప్రాబ్లం చేసావో? టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. రిలాక్స్, రిలాక్స్. వెరీ గుడ్. కత్తి తీరా, తీయరా, తీయమని చెప్తున్నానా? కత్తి తీరా. ఇది రివాల్వర్ రా, కత్తి తీరా. వదలరా, వదలండ్రా. క్యాష్ రేపు ఉదయం వచ్చి తీసుకోమన్నానా? అర్థం కాలేదా? ఎక్కరా? త్వరగా ఎక్కరా కారులో. త్వరగా రా, నాకు ఒకే కొడుకువి. అన్ని ఏరియాలు నా కంట్రోల్లోనే ఉన్నాయి. తెలీదా నీకు? పోరా ముందు. మీరు చెప్తున్నది ఏది నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఒక్క విషయం అర్థమైతే చాలు, మంచి అమౌంట్ సంపాదించుకుంటాం. అది కూడా వేలు కాదు, లక్షలు. ఎలా? చెప్తాను. అటువైపు వెళ్ళరా? అరే అటు కాదురా, ఇటువైపు కొట్టండి రా. రే చెప్తే వినండి రా. ఇటువైపు కొట్టు, ఇటువైపు కొట్టు, చెప్పేది వినరా? ఇటువైపు కొట్టి గోలు వేయమంటున్నారు. ఏం చేస్తున్నారు రప్పిచ్చే విధవల్లారా? ఏం ఆటరా ఇది? ఈయనెవరు అలా చూస్తున్నాడు? అటువైపు కదరా, ఇటు కొట్టండి. అయ్యయ్యో, వీళ్ళు ఈ టైంలో ఇటెందుకు వస్తున్నారు? తప్పుకోరా. అదిగో అక్కడ కూర్చున్నాడు. తిన్నగా అక్కడికి తీసుకెళ్ళి ఆపు. ఎందుకురా ఇక్కడ కూర్చున్నావు? ఊరికే సార్. ఏంటి, వ్యాపారం కోసం వచ్చావా? అదంతా నేను వదిలేశాను సార్. బ్యాగ్లో ఏంట్రా? ఏం లేదు సార్. బ్యాగ్ తీరా చూద్దాం. అల్లం మిఠాయి సార్. అల్లం మిఠాయా? చూడండి సార్, ఏమీ లేదు. ఏంట్రా, వ్యాపారం మానేసావా? ఇది నిజంగా మిఠాయా లేక ఏదైనా హెరాయినా? సార్ అదంతా మానేశానని చెప్పాను కదా. నా మొహానికి హెరాయిన్ ఎవడిస్తాడు సార్? గంజాయా ఎవరు? రావయ్యా. చావండి.
గంజాయి మిఠాయి ఎలా అయింది? ఏంటి అంతా మాయగా ఉంది? ఏయ్ మ్మ్, 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 నన్నా మ్మ్. ఏంటి అదో రకంగా చూస్తున్నారు? ఏం చెప్పడం లేదు. ఏంటి సార్? మ్మ్. ఇది మన బ్యాగ్ కదా. చాలా థ్యాంక్స్ గురు. పోలీసు వాళ్ళకి బ్యాగ్ దొరికింటే నా బాక్సు బద్దలయ్యేది. అల్లం మిఠాయి అమ్మితే ₹1/2 కూడా రాదు. దాంతో ఎలా బతకాలని చెప్పండి. గురు పెద్ద పార్టీలో ఉందే. కారు చాలా పెద్దదిగా ఉంది. అవును, మీరెవరు? నాతో రా, ఎవరో చెప్తాను. ఈ కారులోనా? మ్మ్, మ్మ్. తెలియదు సార్, ఫస్ట్ టైం. హిందీ హీరోలా ఉన్నాడే. హలో మావా, ప్లాన్ అంతా ఓకే, కానీ ఎక్కడో చిన్న తప్పున్నట్టుగా లేదు. ఈయన చెప్పేదంతా పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఎంతైనా మనల్ని కాపాడాడు మావా. మనం ఆయన పూర్తిగా నమ్మొచ్చు. నమ్మకం అదేగా జీవితం. ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వస్తే మన ఇద్దరం కలిసి చూసుకుందాం. ఆలోచించకు, చూసుకుందాం, వదిలేయ్. గోవింద అయిపోయింది. గురు ఒక చాలరా. పీరు నాకు చాలేదురా. ఏయ్ వద్దురా, చెప్తే విను. ఈ చీకట్లో గనుక నువ్వు వెళ్ళావనుకో, నువ్వు ఉన్నట్టు ఎవరికీ తెలీదు. అంతకన్నా ఇక్కడ కూర్చుని కాస్త పళ్ళు చూపిస్తే చాలు. నేనెందుకురా పళ్ళు చూపించాలి? నువ్వు అలా చేస్తే ఇక్కడ ఎవరో ఉన్నారని నీ ఒళ్ళో ఎవరో వచ్చి కూర్చోరు. అర్రెర్రెర్రే, ఆహా సూపర్ రా మామా. నువ్వు ఇలా ఇక్కిలిస్తూ ఉండు, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. తెల్లగా ఉన్నానని పొగరు. వచ్చేటప్పుడు బీరుగిరి ఏమని తీసుకురా. మామా నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తానా? అలాగే. అన్నా 2 కేఫ్లు. ఈ మామ రారా. ఎక్కడికి రా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పోజు కొడుతున్నారు, పైగా డూప్లికేట్. మనం బయటికి వెళ్ళి మంచి సరుకు తీసుకుందాం. రారా ఓన్రా రే, లాక్కరా. త్వరగా రా. చాలా చల్లగా ఉంది, ఏయ్, బయటికి వెళ్తారా? ఏంట్రా హీట్గా నువ్వు? ఉంటుంది, త్వరగా రా. నువ్వే కదా ఏసీ బార్లో మందు కొడదాం అన్నావు, మళ్ళీ ఇప్పుడేంటి? ఏం కాకూడదని, త్వరగా రా. రారా. ఏయ్ స్టాప్. ఏ?